టీడీపీ నేతలు దారుణాలకు పాల్పడుతుంటే పోలీసులు మళ్ళా చూస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత పేర్ని నాని. గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడి చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే ఎండోర్స్ చేసిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు చెప్తే ఆ తర్వాత 2 రోజులకి షాక్ అయ్యానంటూ మంత్రి లోకేష్ పోస్ట్ చేశారంటూ పేర్ని నాని విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు కూడా అదే తరహాలో మెసేజ్ పెట్టారని సెటైర్స్ వేశారు. ఆత్మ వివస్త్రం చేశారు, ఒంటి మీద నూలు పోగు లేకుండా చేశారు. చివరికి వాడకట్లోని మనసున్న ఆడవాళ్ళందరూ వచ్చి వాళ్ళ ప్రాణాలకి తెగించి ఆ అమ్మాయి మీద దుస్తులు కప్పి ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో జరుగుతున్నటువంటి ఆడవాళ్లకు జరిగేటువంటి మర్యాద, మనుషులకు జరిగేటువంటి మర్యాద. గతి లేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోకుండా, ఆ బాధితురాలు ఆత్మహత్య చేసుకోకుండా మళ్లీ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ఇలా జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా మీ పోలీసులు స్పందించలా, మీ సిఐ స్పందించలా, ఎస్ఐ స్పందించలా, మీ గుంటూరు సిపి లేదా గుంటూరు ఎస్పీ స్పందించలా. స్పందించకపోతే 15వ తారీఖు 2 సంఘటనలు జరిగితే స్పందించకపోతే 16వ తారీఖు సాయంత్రం మీ ఎమ్మెల్యే గారు చెప్తుంది 16వ తారీఖు సాయంత్రం అని చెప్పి, మీ సీఏ గారు చెప్తున్నాడు 16వ తారీఖే ఎమ్మెల్యే గారు పిటిషన్ ఎండార్స్ చేసి నాకు పంపించారు.